అందరికీ నమస్కారం. శుభ సాయంత్రం. నేను మీ అన్నపూర్ణ. రేపటికి ఒక విశేషం ఉంది. ఆ విశేషాన్ని తెలియజేయడానికే నేను మీ ముందుకు రావటం జరిగింది. అది ఏమంటే, భోగి, సంక్రాంతి, కనుమ పండగలన్నీ కూడా పూర్తయిపోయాయి. రేపటికి ఇంకా ఓ విశేషం ఉంది. అది ఏమంటే, రేపు పుష్యమాస శివరాత్రి. ప్రతి నెలలో అమావాస్య ముందర వచ్చే చతుర్దశిని మాస శివరాత్రిగా జరుపుకుంటారని మనం ఇంతకు ముందర చాలా వీడియోల్లో చెప్పుకోవడం జరిగింది. ఆ మాస శివరాత్రి రేపే, శనివారము మరియు పుష్యమాస శివరాత్రి ఎంతో విశేషమైన రోజు. కాబట్టి రేపు అందరూ కూడా తప్పకుండా అవకాశం ఉన్న మేర శివాలయాన్ని సందర్శించడం కానీ, శివనామస్మరణం చేసుకోవడం కానీ, శివుడికి అభిషేకం, రుద్రాభిషేకం కానీ, ఏదైనా అభిషేకం జరిపించుకోవడం కానీ, శివునికి సంబంధించిన స్తోత్రాలు, అష్టోత్తరాలు ఏవైనా పఠించుకున్నా విన్నా కూడా ఎంతో విశేషమైన ఫలితం ఉంటుంది. ఇవన్నీ చేయలేని వాళ్ళు పంచాక్షరి ఓం నమ శివాయ అనే మంత్రాన్నైనా 108 సార్లు పఠించుకోవడం వల్ల ఆ స్వామివారి కృపకు పాత్రలయ్యి అందరూ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు పొందుతారని కోరుకుంటున్నాను. అలాగే అందరూ కూడా ఈ వీడియోను సద్వినియోగం చేసుకుని నన్ను, నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్కారం. నేను మీ అన్నపూర్ణ.